సో, హెల్లో గైస్ మనం ఈరోజు 'అలిస్ ఇన్ బార్డర్‌లాండ్' సీజన్ 1 యొక్క ఎపిసోడ్ 1 అయితే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నా అనమాట. సో, నేను యాక్చువల్లీ ఇంతవరకైతే చూడలేదు 'అలిస్ ఇన్ బార్డర్‌లాండ్' గురించి. ఐ మీన్ జస్ట్ తెలుసు. ఇలా ఒక సీరీస్ ఉంది 'స్క్విడ్ గేమ్' లాగా అని. అంతకుమించి నాకు గూడా బ్రీఫ్‌గా పెద్దగా అయితే తెలియదు. బట్ రీసెంట్‌గా సీజన్ 3 అనౌన్స్‌మెంట్ ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్ ఇడిసిందో అప్పటి నుంచి మనోళ్ళంతా గూడా తెగ జూస్తున్నారు. అండ్ నాకు తెలిసినోళ్ళు కూడా "అరే! ట్రై చేయరా బాగుంటది" అన్నారు. సో, ఇక మనం కూడా చూద్దామని అయితే ట్రై చేశా. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అండ్ మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను. సో, ఎస్పెషల్లీ ఎపిసోడ్ 1లో చాలా అంటే చాలా సోదుంటది. సో, ఆ సోది మొత్తం మీకంతా సింపుల్‌గా నేను డైరెక్టు స్టోరీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. సో, ఎక్కువ కంగారు పడకుండా సింపుల్‌గా ఏం జరుగుతుందో బ్రీఫ్‌గా అయితే చెప్పడానికైతే ట్రై చేస్తా. సో, మీరు వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు కానీ ఇంకా వెయిట్ చేస్తే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చిన వెంటనే మీరైతే చూసేయొచ్చనమాట. సో, థట్స్ ఇట్ మరి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఆరిసు అనమాట. తను తన రూమ్‌లో రోజు మొత్తం గూడా గేమ్స్ ఆడుతూనే స్పెండ్ చేస్తుంటాడు. ఇక వాళ్ళ తమ్ముడొచ్చి "ఏదో ఒకటి చేసుకోరా తొందరగా సెటిల్ గారా" అంటే, "సరే నేను బయటికి పోతున్నా" అని వాడైతే దొబ్బేస్తాడనమాట. ఇక వాడు వాడి ఫ్రెండ్స్‌కైతే మెసేజ్ అయితే చేస్తుంటాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒకడికి కురుబే అనేవాడికైతే మెసేజ్ చేస్తుంటాడు. కానీ వాడు మాత్రం సంథింగ్ లైక్ ఇది వాళ్ళ బాస్ యొక్క వైఫ్‌తోని సంథింగ్ చేస్తుంటాడు. వాళ్ళ బాస్ అది తెలిసి వాడిని కొట్టి వాళ్ళిద్దరు కొట్లాడుకొని వాడినైతే జాబ్‌లోంచి పీకేస్తాడు. ఇక ఇంకో ఫ్రెండ్ వచ్చేసి చోటా అనమాట. సో, ఆ ఫ్రెండ్‌కి కాల్ చేస్తే వాడేమో ఇది వాళ్ళ అమ్మకి వాడు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి డబ్బులైతే ఇస్తుంటాడు. నెక్స్ట్ టైమ్ నుంచన్నా అడగడం ఆపేయి అంటే వాళ్ళమ్మ మాత్రం నెక్స్ట్ టైమ్ కూడా నువ్వే ఇయ్యాలి అంటది. ఇక సరే అని వాడికి కూడా చిరాకొచ్చి ఆ మెసేజ్ చూడగానే వాళ్ళు ముగ్గురు కూడా మనకి షిబుయా స్టేషన్ దగ్గర అయితే కలుస్తారనమాట. సో, జపాన్ తెలిసిన వాళ్ళకి షిబుయా స్టేషన్ తెలిసే ఉంటది కదా! సో, తర్వాత వాళ్ళైతే అక్కడ మాట్లాడుకుంటూ బాగా చిల్ అవుతూ ఉంటారనమాట. సో, జాబ్‌లో ఏమో నార్మల్ ఫ్రెండ్స్ లాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అలా మాట్లాడుకుంటూ సరే జోష్‌గా ఏదో ఒకటి చేద్దామని సో, ఆ క్రాస్ రోడ్ మొత్తం గూడా పరిగెడుతూ లైక్ సంథింగ్ క్రేజీ అన్నీ గూడా చేస్తా ఉంటారు. సో, అందరికి కూడా డిస్టర్బెన్స్ అయితే కలిగిస్తూ ఉంటారనమాట. సో, క్రౌడ్ మొత్తం డిస్టర్బ్ అయిన వెంటనే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది వీళ్ళ వల్ల. సో, ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులైతే వీళ్ళ వెంట పడతారు. సో, వీళ్ళేమో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ సో, ఒక బిల్డింగ్‌లో ఒక బాత్రూమ్‌లోకైతే దూరుతారనమాట. సో, ఆ బిల్డింగ్‌లో బాత్రూమ్‌లోకి దూరిన తర్వాత ఎంటనే కరెంట్ అయితే పోతుంది. సో, కరెంట్ పోయిన తర్వాతయితే వీళ్ళు కొద్దిసేపయితే ఉంటారనమాట. సరే ఉందాం ఇక బయటికెళ్ళి చూద్దామని. సో, బయటికెళ్ళి చూస్తే అక్కడ ఒక్కటంటే ఒక్క మనిషి గూడా ఉండడు. సో, ఇందాకేమో అంత క్రౌడెడ్‌గా ఉన్న ప్లేసు సడెన్‌గా ఎందుకు అసలు మొత్తం గూడా ఆగిపోయింది అనైతే అనుకుంటుంటారనమాట. సో, అంత క్రౌడెడ్‌గా ఉన్న ప్లేస్ మొత్తం గూడా ఖాళీగా అయిపోయింది. సో, ఎవ్వరు లేరు. అంతా గూడా చెక్ చేస్తారు. కార్‌లల్లో, బిల్డింగ్స్‌లో. సో, ఒక్కరంటే ఒక్క మనిషి గూడా కనపడరనమాట. సో, వాళ్ళకిక ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఇంకోసారేమో ఇదేనేమో ఫ్రీడమ్ అనైతే ఫీల్ అయితారనమాట. సో, అలా అనుకుంటూ చూస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈవినింగ్ అయితే అయిపోతుంది. సో, ఈవినింగ్ అయిపోయిన తర్వాత షిబుయా క్రాస్ రోడ్ దగ్గర అయితే అలా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఎదురుగా అయితే స్క్రీన్ పైన ఒక వెల్కమ్ టు గేమ్ అని. సో, గేమ్‌లోకి మీకు సుస్వాగతం. అప్పుడే దూరంగా చూస్తే ఒక రెడ్ లైట్ లాగైతే ఒకటి ఎలుగుతూ ఉంటది. సో, సరే అక్కడ ఏదో లైట్ ఎలుగుతుందని అక్కడికైతే వెళ్తారు. సో, అక్కడ చూస్తే ఒక బిల్డింగ్ అయితే ఉంటదనమాట. సో, ఆ బిల్డింగ్‌లోకైతే ఎంటర్ అయితే అవుతారు. సో, ఆ బిల్డింగ్‌లోకి వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న లేజర్స్ లాగైతే ఉంటాయన్నమాట. సో, ఆ లేజర్స్ వీళ్ళకేమో కనిపించవు. సో, ఆ లేజర్స్ దాటి ఎంటర్ అయిన తర్వాత సెల్ ఫోన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ సెల్ ఫోన్స్‌ని తీసుకోవాలి అని. సో, వీళ్ళలా ఆ సెల్ ఫోన్స్‌ని తీసుకోగానే ఆ సెల్ ఫోన్స్‌లో మొత్తం గూడా ఇది మీరు గేమ్‌లో ఇప్పుడు రిజిస్టర్ అయ్యారని నోటిఫికేషన్ అయితే వస్తుంది. వాళ్ళేమో షాక్ అయితారు. అసలు ఈ గేమ్ ఏంటి? ఈ రిజిస్టర్ కావడం ఏంటి? అన్నట్టు. సో, వాళ్ళకైతే అర్థం కాదు. అప్పుడే అక్కడికి షిబుకి అనే ఒక అమ్మాయి అయితే వస్తుందనమాట. సో, తనొచ్చేసి ఇలా చెప్తుంది. మనమంతా గూడా ఇప్పుడు ఒక నిజమైన గేమ్‌లో ఉన్నాం. ఇదంతా గూడా గేము అని. సో, ఆమేమో గేమ్ అంటే వీళ్ళకేమో అసలు ఏం మాట్లాడుతున్నావు అని తనని అనంగానే సో, చోట దగ్గరున్న ఐడీ కార్డ్‌ని తీసుకొని తనైతే ఆ లేజర్స్ బీమ్ దగ్గరైతే ఏస్తుంది. వెంటనే ఆ ఐడీ కార్డ్‌కైతే ఒక బుల్లెట్ తగులుతుందనమాట. సో, అందరూ కూడా షాక్ అయితారు. సో, తను ఇలా చెప్తుంది. ఇదంతా కూడా నిజమైన ఒక గేము. మనం ఒకసారి గేమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత బయటికెళ్ళాలని చూస్తే ఆటోమేటిక్‌గా చనిపోతామని. అయినా సరే అరిసు గాడికైతే అది నమ్మబుద్ధి గాదు. సరే అని దాని దగ్గరికైతే లేజర్స్ దగ్గరికెళ్తే వాడి కళ్ళ ముందరైతే లేజర్స్ ఇలా దగ్గరకొస్తాయి. సో, అప్పుడు వాడికైతే నమ్మబుద్దయితే అవుతుంది.
సో, వీళ్ళిక అర్థమయ్యి దీన్ని ఎలాగోలాగా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక మనం డైజెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, అప్పుడే అక్కడికి ఒక స్కూల్ అమ్మాయి అయితే వస్తుంటది. వీళ్ళు వద్దు, వద్దు రావద్దన్నా సరే ఆ అమ్మాయి అయితే ఆ లేజర్స్ బీమ్స్ దాటైతే వచ్చేస్తుంది. సో, ఇక తను కూడా గేమ్‌లో అయితే రిజిస్టర్ అయితే అయిపోతుందనమాట. ఇక ఇప్పుడు గేమ్‌లో ప్లేయర్స్ వచ్చేసి ఐదుగురనమాట. సో, గేమ్ వచ్చేసి సింపుల్. వీళ్ళొక రూమ్‌లోకెళ్తారు. ఆ రూమ్‌లో వీళ్ళు నెక్స్ట్ రూమ్‌కెళ్ళడానికి 2 డోర్‌లయితే ఉంటాయి. ఒకటి డెడ్, ఇంకొకటి అలైవ్ అనే డోర్‌లనమాట. ఇక తర్వాత వాళ్ళకైతే ఏం అర్థం కాదనమాట. డెడ్ ఆర్ అలైవ్ ఏంటి అని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మొబైల్‌లో మీకు ఈ డోర్‌ని మొత్తం కూడా క్రాస్ చేయడానికి 2 మినిట్స్ టైమ్ లిమిట్ అయితే ఉందని టైమ్ అయితే స్టార్ట్ అవుద్దనమాట 2 మినిట్స్ అని. వాళ్ళకేమో ఏం కూడా అర్థం అవుతుండదనమాట. అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఏది జరుగుతుందో ఏమో అని. ఇక అప్పుడే చోటగాడుండి సో ఇదంతా కూడా ఒక ప్రాంక్ అయి ఉంటది. నేను ఇప్పుడే దీన్ని రికార్డ్ చేస్తా అని వాడు మొబైల్ తీసి రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు షిబుకి ఉండి ఇలా అంటుంది. సో ఈ గేమ్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు డెడ్ ఆర్ అలైవ్ అని 2 డోర్‌లున్నప్పుడు సో, మనం బతకాలంటే అలైవ్ అనే డోర్‌ని ఓపెన్ చేయాలి కదా! అని తనైతే చెప్తుందనమాట. సో, అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఒక మినిట్ అయితే ఆల్రెడీ అయిపోతుంది. సో, వెంటనే వాళ్ళ దగ్గరున్న రూమ్‌లోంచి ఒక గ్యాస్ లాంటిదైతే రిలీజ్ అవుతుందనమాట. సో, అది అంతా గూడా మొత్తం గూడా కమ్మేస్తుంది. వాళ్ళకేమో ఏం అర్థం కాదు. ఇక సరే అని ఇక ఏదో ఒకటి వాళ్ళు ఆలోచిస్తుంటే ఇక 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది అని ఆ స్కూల్ అమ్మాయేమో ఇక షిబుకి చెప్పింది గదా! అని ఆ లైవ్ డోర్‌నైతే ఓపెన్ చేస్తుంది. తను ఓపెన్ చేసిన వెంటనే తనకైతే బుల్లెట్ తగిలి అక్కడికక్కడే స్పాట్‌లో అయితే చనిపోతుంది. సో, వీళ్ళకైతే మైండ్ దొబ్బుతుంది. వాళ్ళకైతే అర్థమవుతుందనమాట. ఎందుకు షిబుకి తను డోర్ ఓపెన్ చేయకుండా వీళ్ళు డోర్ ఓపెన్ చేసేంత వరకు ఆగిందో. ఎందుకంటే చనిపోతే వీళ్ళు చనిపోవాలి. తను చనిపోకూడదు అని. సో, ఇక తర్వాత ఇక టైం చానా తక్కువుందని తనైతే ఆ డెడ్ డోర్‌నైతే ఓపెన్ చేస్తుంది. సో, వీళ్ళంతా గూడా ఆ డెడ్ డోర్‌లోకైతే వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత వాళ్ళకైతే షిబుకి ఎలాంటిదో అర్థమవుతుందనమాట. కరూబేకి. సో, వాళ్ళిద్దరైతే గొడవకైతే దిగుతారనమాట. అండ్ ఇంకోసారి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు గేమ్ అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ ఇంకో 2 డోర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ సేమ్ డెడ్ ఆర్ అలైవ్ డోర్సు. అండ్ అలాగే వీళ్ళకి ఈసారి టైమ్ లిమిట్ 1 మినిట్ 50 సెకండ్స్ అనమాట. అంటే 10 సెకండ్స్ అయితే తగ్గింది. సో, వీళ్ళు ఏది ఓపెన్ చేయాలి, ఏది చేయకూడదు అని ఆలోచిస్తున్నప్పుడు అరీసు గాడు ధైర్యం చేసి ఏదో ఒకటి సో, లాస్ట్ టైమ్ అలైవ్ డోర్ ఐ మీన్ లాస్ట్ టైమ్ డెడ్‌ది ఓపెన్ చేశాం కదా! ఈసారిది కూడా డెడ్‌దే ఓపెన్ చేద్దామని దాని దగ్గరికైతే ఎళ్తాడు. కానీ వాడికి ధైర్యం చాలక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడనమాట. ఇక సరే అని కురుబే గాడు హరీస్ గాడిని కొట్టి "నువ్వు జర్రా నేనే ఏదో ఒకటి చేస్తా" అని సో, అలైవ్ డోర్‌నయితే ఓపెన్ చేస్తాడనమాట. సో, ఈసారి ఏం కాదు. సో, వెంటనే ఆ డోర్‌లోకైతే వెళ్ళిపోతారు. మళ్ళీ సేమ్ అదే డోర్స్ అయితే ఉంటాయనమాట. సో, ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడేమో ఇంకా 10 సెకండ్స్ అయితే తగ్గుతది. ఈసారి టైమ్ లిమిట్ 1 మినిట్ 40 సెకండ్సే ఉంటదనమాట. సో, ఇప్పుడు ఏదో ఒక చాయిస్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు సో, వెంటనే ఆ రిషి గాడికైతే చెప్తారనమాట. లైక్ లైక్ ఈ గేమ్‌లో ఏదో ఒక స్ట్రాటజీ అనేది ఉంటది. సో, థింక్ చేయి ఆరిసు అని. ఎందుకంటే వాడు గేమ్‌లో టాప్ కదా! సో, అలా అప్పుడే వాడికైతే బయటున్న కార్ నంబర్‌లో సో, లాస్ట్‌లో డైది ఉంది కాబట్టి సో, దాన్నైతే ఓపెన్ చేస్తాడనమాట. సో, ఈసారయితే ఏం కాదు. మళ్ళీ అరిసు గాడినైతే నమ్ముతారనమాట. ఏదో ఒక ఇంకా ఏదో ఒకటి ట్రై చేయని. సో, అప్పుడే వాడైతే ఈ బిల్డింగ్‌లో ఉన్న షేప్ మొత్తాన్ని గూడా ఐ మీన్ ఈ బిల్డింగ్‌లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. సో, ఎన్ని రూమ్స్ ఉంటాయి అనే దాన్నైతే కాలిక్యులేట్ అయితే చేస్తాడు. సో, దాన్ని బట్టి మనం ఏ సైడ్‌లో ఉన్న డోర్‌ని ఓపెన్ చేస్తే కరెక్ట్‌గా ఎళ్తాం. అండ్ ఏ సైడ్‌లో ఉన్నదాన్ని ఓపెన్ చేస్తే చచ్చిపోతామని కాలిక్యులేట్ అయితే ఒక పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ లాగా వాళ్ళ దగ్గర పెన్ను, పేపర్ అయితే ఇప్పించుకుంటాడనమాట. పెన్ను, పేపర్ ఇప్పించుకొని సో, బిల్డింగ్ రఫ్ ఫిగర్‌నయితే డ్రా చేసి కరెక్ట్ దాంట్లో అయితే వెళ్తుంటారు. సో, ఈసారి లాస్ట్‌కు వచ్చేసరికి సో, ఐ మీన్ ఈసారైతే మామూలుగా అన్ని అలైవ్ అండ్ డెడ్ డోర్స్ అయితే లైక్ ఒకటి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. ఇంకోటి రైట్ సైడ్‌లో ఉంటది. బట్ ఈసారిదొచ్చేసి సైడ్‌కుంటదనమాట. ఈసారి డెడ్ ఆర్ అలైవ్‌లో సెపరేట్‌గా ఉంటది. సో, వాళ్ళకప్పుడు ఏం అర్థం కాదనమాట. సో, ఈసారి డోర్ అనేది మారింది అని. సో, అప్పుడే ఇది నువ్వక్కడ వీడియో తీసావు గదా! అని చోట దగ్గరున్న వీడియో క్లిప్ అయితే హరీసు గాడైతే చూస్తాడనమాట. సో, చూస్తే ఇది ఆ రూమ్ కాదు. బట్ మనం ఆ రూమ్‌ని దగ్గరికైతే వచ్చాం. సో, ఇది ఇంకో రూమ్. సో, ఇప్పుడు అది కాదు. మనం ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేసి ఓపెన్ చేయాలి అని సో, ధైర్యం చేసైతే మళ్ళీ ఈసారి గూడా అలైవ్ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. సో, ఫైనల్లీ దాని నుంచయితే బయటకొస్తారు. ఈసారి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ రూమ్‌కైతే వస్తారనమాట. సో, ఏదైతే ఫస్ట్ రూమ్‌లో ఆ అమ్మాయి చనిపోయిందో సో, ఫస్ట్ రూమ్‌కైతే వస్తారు. సో, ఫస్ట్ రూమ్‌లో మనం ఏది ఓపెన్ చేయాలో వాడి దగ్గర వీడియో ఉంటది కదా! సో, దాంట్లో ఆ అమ్మాయి అప్పుడు చనిపోయింది కాబట్టి సో, దాన్నైతే ఓపెన్ చేస్తారనమాట రివర్స్ దాన్ని. సో, ఈసారి వాళ్ళైతే ఈ గేమ్‌నైతే కంప్లీట్ చేస్తారు. సో, కొద్దిగా మిస్‌ఫైర్ అయితే అవుతారనమాట. సో, ఆ రూమ్ మొత్తం కాలిపోయినప్పుడు సో, చోట లెగ్ అనేది మొత్తం కూడా కాలిపోతుందనమాట. సో, లాస్ట్‌లో. సో, కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకక్కడ టేబుల్ పైనైతే ఒక పేక ముక్క అయితే ఉంటదనమాట. సో, ఆ పేక ముక్క ఏంటిది అని పేక ముక్క దగ్గరికెళ్తే సో, వాళ్ళేమో మీ వీసా
అనేది రిజిస్టర్ అయింది. మీకిప్పుడు 3 డేస్ వరకు వీసా సప్లై అయితే ఉంటదనైతే వస్తది. సో, ఏంటి వీసా అని వాళ్ళు బయటకొచ్చి చూస్తే బయటైతే ఒక ముసలాయనైతే అక్కడికైతే వస్తాడనమాట. వచ్చి నేనిక ఈ గేమ్‌ని ఆడలేను. మీరు కూడా ఎప్పుడు కూడా నాకు ఈ గేమ్‌ని ఆడాలని లేదు. ఈ గేమ్‌ని నేను కంప్లీట్ చేయలేను. నేను గివ్ అప్ చేస్తన్నా. నాకిక చాలు. ఫైనల్లీ నేనిక ఫ్రీ అవుతా అనైతే చెప్తూ ఉంటాడనమాట. మీరు కూడా ఈ గేమ్ ఆడలేరు అని వీళ్ళకైతే చెప్తాడు. వీళ్ళకేమో ఏం అర్థం కాదు. ఇక నీ వీసా ఎక్స్‌పైర్ అయ్యింది అని పైనుంచి ఒక రెడ్ లైట్ అయితే తన పైన పడి తననైతే షూట్ చేస్తుందనమాట. సో, వెంటనే తనైతే అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. సో, వీళ్ళ దగ్గరున్న ఈ వీసా వల్ల వీళ్ళు వీళ్ళు ఏదైనా సరే ఒకవేళ గేమ్‌లో గాని ఆహ్, ఎంటర్ కాకపోతే ఆటోమేటిక్‌గా వీసా ఎక్స్‌పైర్ అయినప్పుడు చనిపోతారు. అండ్ అలాగే గేమ్‌ని కంప్లీట్ చేయకపోయినా సరే చనిపోతారు. గేమ్‌లోకి దిగినా సరే చనిపోతారు గేమ్‌లో ఆ ట్రాప్స్ వల్ల. వాళ్ళకిక మన లైఫ్ అయిపోయింది. ఇదే ఇక మనం చేయాల్సింది అనైతే అనుకుంటుంటారనమాట. ఇక ఇంకోవైపు మనకైతే ఒక అమ్మాయినైతే చూపిస్తారు. తనైతే బిల్డింగ్ లెక్కైతే చూస్తూ ఉంటది. ఆ బిల్డింగ్ పైనుంచి చూస్తే ఆ సిటీ మొత్తాన్నయితే చాలా అంటే చాలా రెడ్ లైట్‌లన్నీ గూడా పడి చాలా మందైతే చనిపోతారు. అంటే దాని అర్థం వాళ్ళ వీసాలందరివి గూడా ఎక్స్‌పైర్ అయ్యాయి. అంటే వాళ్ళు వాళ్ళకిచ్చిన గేమ్‌నయితే ఎంటర్ కాలేదు. అండ్ ఆ గేమ్‌ని కంప్లీట్ చేయలేదు. కాబట్టి వాళ్ళ వీసా అనేది ఎక్స్‌పైర్ అయ్యింది టైమ్ లిమిట్. దానివల్ల వాళ్ళంతా గూడా చనిపోయారు. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రెడ్ లైట్స్ పడతాయి. అందరూ గూడా చనిపోతారు. అండ్ చాలామందైతే ఉంటారనమాట ట్రాప్‌లో. అంతటితోని ఎపిసోడ్ 1 అయితే అయిపోతుంది. సో, అండ్ అలా ఇంతటితోని ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిటింగా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాన్ని బట్టి నేనైతే ఆలోచిస్తా. ఈ ఎపిసోడ్‌కొచ్చిన రీచ్ ప్రకారం అండ్ మీ నుంచి వచ్చే సపోర్ట్ వల్ల నేను నెక్స్ట్ ఎపిసోడ్ చెయ్యాలా వద్దా అనేదైతే ఆలోచిస్తా అనమాట. మీరు వీలైనంత సపోర్టే ఇస్తారనే అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నాకు మీ సపోర్ట్‌నైతే చూపియండి. సో, మీ సపోర్ట్‌ని చూపిస్తేనే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ చేయాలా వద్దా అనేది తెలుస్తుంది. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ బూస్టప్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియో మీకు నచ్చిందనే నాకొక మంచి ఒపీనియన్ కూడా జనరేట్ అవుతుంది. నాకింకా ఫర్దర్‌గా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ అయితే వస్తది. అండ్ అలాగే నేను మన ఛానల్‌లో మెంబర్‌షిప్స్ అనేటివి ఇప్పుడు సోలో లెవెల్ సిస్టమ్ స్టైల్‌లో అయితే పెట్టా అనమాట. లైక్ ఈ ర్యాంకు అంటే జిన్‌వు స్టార్టింగ్ ర్యాంకు. అండ్ ఆ తర్వాత ఏ ర్యాంకు మనకి ఐరన్ జిన్‌వు యొక్క షాడో సోల్జర్సు. అండ్ ఆ తర్వాత అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్ ర్యాంక్ అనమాట. కామన్ ఎస్ ర్యాంక్ అది టస్క్ అదే ఇప్పుడు ఉన్నాడు గదా! కార్గాల్‌గన్. ఎపిసోడ్ 6లో ఫైట్ జరిగిందిగా. తన ర్యాంక్ అనమాట. అండ్ ఆ తర్వాత ర్యాంక్ వచ్చేసి ట్రిపుల్ ఎస్ ర్యాంకు. ఇదొచ్చేసి బెరు ర్యాంక్ అనమాట. బెరు యాంట్ కింగ్ ర్యాంకు. అండ్ అలాగే ఆండ్రూ. నేషనల్ లెవెల్ ర్యాంక్ అనుకోండి. అండ్ ఆ తర్వాతదొచ్చేసి మొనార్క్ ర్యాంకు. ఇదొచ్చేసి మన జెన్‌వు ర్యాంకు. నేను ఇలా మన ఛానెల్‌నయితే మెంబర్‌షిప్స్ అయితే డివైడ్ చేశారు. సో, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తీసుకోండి. తీసుకొని మీ సపోర్ట్‌నయితే చూపియండి. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.